హలో అస్సలాము అలైకుం, హౌ ఆర్ యూ టుడే? ఇప్పుడు మేము కిందకి దిగుతున్నాం. ఆ వెహికల్స్ అన్ని చూడండి ఎలా వస్తున్నాయో వన్ బై వన్ కిందకి. ఇతను 5 గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ యూఏఈ రాకముందు నుంచి కూడా అరే డిజర్ట్ చూస్తాం అనుకుంటున్నాం. ఫైనల్లీ ఈరోజు ఎడారి చూడడానికి వెళ్తున్నాం. మన రాజస్థాన్ వైపు కూడా ఉంటుంది కానీ ఎప్పుడు వెళ్ళే అవకాశం రాలేదు, కానీ ఇప్పుడు అవకాశం వచ్చిందనమాట. మన సబ్స్క్రైబర్లు దుబాయ్లో ఉంటారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి ఎంతో దూరం లేదు, దాని పేరు లివా డిజర్ట్ అని చెప్పేసి ఉంది. అక్కడికి వెళ్ళి అది ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం. మా అవుట్ఫిట్లు చూస్తాం, మంచి మాంటేజెస్ వస్తాయి చూడండి. దీని తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడే వచ్చారు మన వాళ్ళు. బిర్యానీ ఒకటి పార్సిల్ తీసుకుంటున్నాం. కార్లోకి వెళ్ళిన తర్వాత అందరినీ పరిచయం చేస్తాం మీకు. ఇక్కడ అబుదాబీలో రితాజ్ అని ఒకటి ఉంది, ఇక్కడ బిర్యానీ బాగుంటుందంట. తిని చెప్తే ఎలా ఉందో. ఇప్పుడు ఒక చోట ఆగాము, అదే బొంకులో ఆగాము. ఇక్కడ బొంకు చూడండి ఎలా ఉందో. పెట్రోల్ రేట్ చూడాలి. ఆ డిజర్ట్లో క్యాంప్ ఫైరింగ్ వేసుకోవడానికి ఇలా కర్రలు కూడా అమ్ముతున్నారు అనమాట. బొగ్గులు కూడా అమ్ముతున్నారు. ఈ పక్కన ఉన్నాయి కర్రలు. మొత్తం క్యాంపెయినింగ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అనమాట. ఏమేం కావాలో మనం అక్కడికి వెళ్తే. ఇది చూడండి, డైరెక్ట్ కిచెన్లా ఉంది ఇదైతే. ఇలా వేసేసుకుని అలా టైంపాస్ చేసేస్తారనమాట అందులో ఎడారిలో. కాస్ట్ వచ్చి పెర్ లీటర్ 2.58, 2.7, 2.5 అలా ఉందన్నమాట దిరమ్స్. అంటే ఆల్మోస్ట్ 60 రూపాయలు అలా ఉందన్నమాట ఇక్కడ లీటర్ పెట్రోల్ కాస్ట్. అందులో డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మనకి ఎలాగా ఇప్పుడు ఏదో ఉంటుంది కదా, ఎక్స్ట్రా పవర్ ఏదో ఉంటుంది కదా, అలాగా పెట్రోల్లో డిఫరెన్స్లు ఉన్నాయి ఇక్కడ. దుబాయ్ ట్రైన్ చూడండి ఎంత పొడుగుందో. మొత్తం ఆయిల్ అనుకుంటా. రే ఇదిగోండి ఎంత పొడుగుందన్నమాట ఇది. ఎడారిలో ఎంత పచ్చదనం ఉందో చూడండి. మీకు ఎంత దూరం కనిపిస్తే అంత దూరం కూడా చెట్లే కనిపిస్తున్నాయి. ఇటు పక్కన కూడా మొత్తం చెట్లే. వెల్కమ్ టు లివా. ఆ రోడ్డు చూడండి ఎంత హైట్ ఉందో. ఇవన్నీ ఎడారి ఇవి కదా, పైకుంది రోడ్డు. ఇప్పుడే క్యామిల్స్ కనిపించినాయి మనకి. ఇదిగోండి పెంచుతున్నారు. రోడ్డు ఉంది కదండి మనకి. ఇప్పుడు మేము ఇసుకలో వెళ్తున్నాం అనమాట. రోడ్డు మీద వెళ్ళినా ఇసుక మీద వెళ్ళినా ఒకేలా ఉంది, తేడా ఏం కనిపించట్లేదు. ఇవి ఆల్రెడీ చాలా టైర్లు ఉన్నాయి, అందరూ ఇక్కడే దీని మీద వెళ్తున్నట్టున్నారు. ఓ శాండ్ డ్యూన్. ఓకే, ఇక్కడ ఎవరో ఆగారు. ఈ శాండ్ డ్యూన్స్ చాలా హైట్. ఎంత హైట్ మళ్ళీ అక్కడ ఉండమంట మనకి ఇక్కడ. గుండె ఎలా మెరుతుందో ఎండకి. ఇప్పుడు ఒక చోట ఆగాము. ఆ చుట్టూ కూడా ఎడారులే. అయితే ఇక్కడ ఒక ఎడారి మధ్యలో కేఫ్ ఒకటి ఉందన్నమాట. దాని దగ్గర ఇలాగా బొమ్మలు మన ఇండియాలో కూడా చేస్తున్నారు వాళ్ళు పార్కుల్లో, కానీ మెరిసిపోతున్నాయి. అది కూడా అది కేఫ్ అంట. ఆ లోపల కాఫీలు ఇవన్నీ ఉన్నాయి. ఇది లేలో కేఫ్ అంట. చూడండి ఎలా ఉందో, మంచి హట్ లాగా. ఇలాగా అక్కడ కూర్చుని మనం కాఫీలు తాగొచ్చు. తర్వాత ఇటు పక్కకి వెళ్తే వీళ్ళు డెజర్ట్ సఫారీ కూడా ఉంటుంది అనుకోండి ఇక్కడ. అక్కడ దూరం గుర్రం చూసి నేను నిజమైన గుర్రమేమో అనుకున్నాను, కానీ నిజం కాదు. ఈ చెట్లకేమో ఇలా బ్లూ కలర్ వేసారు. కలర్ కనిపిస్తుందా? సింపుల్గా లైట్లు ఆల్రెడీ పగల కూడా వేసేసారు. మొత్తం వీళ్ళు ఏంటిది కారు. రే నేను ఇది చూసి రేంజ్ రోవర్ అనుకున్నాను, ఇంతకీ చైనాది. చూడండి లోపల మనకి కోడి పందాలు జరుగుతాయి వాళ్ళు ఇలాంటి టెంట్లో. మనం చెక్క కోడి పందాలు ఆడుకుంటాం చల్లగా. చైర్లు, చెక్క చైర్లు ఇవన్నీ ఉన్నాయి. లేలో కేఫ్. హాయ్ బ్రదర్. ఐఎమ్ ఫైన్. హలో అస్సలాము అలైకుం, హౌ ఆర్ యూ టుడే? in Liwa and speak English little. Yeah, your English was very good.
Before translate in okay, Okay. or English, no problem. ఓకే In my coffee 40. యా దిస్ ఈజ్ Name Melga. వాట్ నేమ్ Melga. 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 Yeah. ఓకే And you have another in car. Okay. Car for Sheikh Zayed. Allah يرحمه ويغفر له إن شاء الله. ఓకే దోస్ కార్స్ ఆర్ ఫర్ డెజర్ట్ సఫారీ Yeah, but for president for me, Sheikh Zayed bin Sultan Al Nahyan. ఓకే ఓకే And you have how are you today? I speak English little. యువర్ ఇంగ్లీష్ వాజ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అక్కడి నుంచి నేను వచ్చేటప్పుడు బలంగా అనుకున్నాను రేంజ్ రోవర్ భలే ఉందిరా అని కట్ చేస్తే ఇది చైనా కారు చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది చైనా కార్ అయినా అసలు చూడడానికి సేమ్ రేంజ్ రోవర్ లాగే ఉంది డిఫెండర్ రేంజ్ రోవర్ ఎలా ఉంటాయి అలా ఉంది ఇలా చెట్లకి కలర్ వేసేసుకుని అట్రాక్ట్ చేశారనమాట వచ్చే వాళ్ళందరినీ ఇది చూడండి గడ్డి వీళ్ళు ఎలాగా కట్టేశారు మొత్తం గడ్డి ఎండు గడ్డి ఒరే 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 ఇక్కడే మిమ్మల్ని కూడా పరిచయం చేసేస్తాను హాయ్ అండి Hi, Uma Shankar. ఉమాశంకర్ గారు పెద్ద యూట్యూబర్ ఫ్యూచర్ యూట్యూబరు హాయ్ అండి శివరంజని గారు మురళీ గారు వీళ్ళే ఈరోజు మమ్మల్ని మొత్తం ఈరోజు డే మొత్తం వీళ్ళే ప్లాన్ చేశారనమాట ఈ వీడియో ఎంత బాగా రావడానికి కారణం మొత్తం మురళీ గారే అదండి వెళ్దాం మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం మళ్ళీ కూడా అక్కడ దుబాయ్లతో మాట్లాడేస్తున్నాడు కారుకి వెళ్ళిపోతామేంటి వాళ్ళ కారుకి వెళ్ళిపోరా నేను ఇప్పుడే ఒక చోట కారు ఆపించాను ఇక్కడ చూసుకుంటే మీరు చుట్టూ కూడా ఎడారేనా అక్కడ వాటర్ ఉన్నాయి కొన్ని మొన్న వర్షానికి అటు ఇటు కూడా వాటర్ వచ్చేసినాయి అనమాట అక్కడ నాకు తెలిసి ఇసుక అంతగా లేదు మట్టి ఉంది అందుకనే వాటర్ భూమి పీల్చుకోలేదు ఒక్కసారి ఈ వ్యూ చూడండి చిన్న చిన్న వెహికల్స్ వేసుకుని చూడండి వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆ ఎడారుల్లో పైకి ఎక్కేస్తారనమాట మొత్తం చుట్టూ ఎడారే వర్షం పడడం వల్ల అక్కడ వాటర్ వచ్చినాయి అనమాట అరే అంత స్పీడ్ వెళ్తారేట్రా బాబు మీరు సౌండ్లు ఎలా వస్తున్నాయో చూడండి అసలు అదొక పెద్ద కొండలాగా ఉంది ఈ పక్కన ఏదో ఉంది పక్కన పెట్రోల్ బంక్ ఏంటి ఇది ఓ పెట్రోల్ బంకు మొబైల్ ఫ్యూల్ స్టేషన్ అంట అసలు మీకు చిన్నగా కనిపించుండొచ్చు కానీ మాకు డైరెక్ట్గా అయితే ఎంత పెద్దవి కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు అవి ఫైనల్లీ వచ్చేసాం ఎంత మంది ఉన్నారో చూడండి ఈరోజు ఏదో ఉందన్నారు ఏంటండి ఇక్కడ ఫెస్టివల్ వీళ్ళంతా చాలా మంది ఇక్కడ అందరూ క్యాంపెయిన్ వేసుకునే వాళ్ళే ఇటు చూడండి క్యారవాన్స్ మన తెలుగు కమ్యూనిటీలో ఎవరు పెట్టలేదు ఇప్పుడు దాకా ఫస్ట్ మన ఛానల్లోనే ఎక్స్క్లూజివ్ ఓ మేము ఇప్పుడే వచ్చేసాం ఇసుకలోకి ఇదిగోండి అక్కడ చూసారు ఎన్ని కార్స్ ఉన్నాయో అవన్నీ కూడా కిందకి వెళ్ళిపోదామా మనం ఇప్పుడు మేము కిందకి దిగుతున్నాం అయ్యా ఎలా తిప్పాడో డ్రిఫ్ట్లు వేస్తున్నారు వాళ్ళంతా అయ్యా 20 years బ్యాక్ వెళ్ళిపోయారు మురళీ గారు వాళ్ళు చూడండి వాళ్ళంతా చూడండి సౌండ్లు గీయని కార్లు సౌండ్లు రే ఇది ఒక అద్భుతంలా ఉందిరా ఇక్కడ ఆడు చూడండి ఎంత ఉన్నాడు చిన్న పిల్లోడు రాడు చిన్న పిల్లోడు ఇక్కడ నుంచి చూడండి కాళ్ళని వెనక్కి వస్తున్నాయి పైనుంచి కిందకి వస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ పైకి వెళ్తాయి చూడండి ఇదిగోండి స్టార్ట్ చేశాడు వెళ్తున్నాడు అయిపోయింది తిప్పేదే యూటర్న్ అది చూడండి పక్కన రా వెళ్ళిపోతున్నారు అది ఎక్కేస్తుంది చూడు ఎక్కేసింది మీకు ఎంత పెద్ద డ్యూన్స్ చాలా రేరు అది అక్కడికి వెళ్ళి అయిపోయింది చూడండి ఇలా అయిపోయింది ఇప్పుడు ఇంకో కారు వెళ్తుంది సౌండ్ చూడండి అది ఒరే అరే వచ్చేస్తాడు వెనక్కి పాపమాడు మామూలుగా లేదు ఆ వెహికల్స్ అన్ని చూడండి ఎలా వస్తున్నాయో 1 by 1 కిందకి ఎలా ఉందో తెలుసా చూడడానికి అది వరుసగా అలా దిగుతుంది ఇదిగోండి ఈ వెహికల్స్ ఈ పిల్లలు కూడా తోలేస్తున్నారు అవి అయితే అన్నీ దిగుతున్నాయి మళ్ళీ ఇవన్నీ పైకి ఎక్కుతాయి అనమాట ట్రై చేస్తాయి మళ్ళీ
అది వెళ్ళిపోతుంది, అది ఎక్కేస్తుంది 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 మళ్ళీ ఎక్కేస్తుంది మళ్ళీ అది వెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇంక వెళ్ళిపోయింది 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 వెళ్ళిపోయింది. రే 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 ఆడు ఏంట్రా అంత ఫాస్ట్ వచ్చాడు ఏంట్రాడు? ఏదో ఏడుస్తున్నట్టు కార్ని ఏడిపించేస్తున్నారా. సౌండ్ ఏంట్రా? అరే అటు ఏదో పేలిపోతుంది సౌండ్. వెళ్ళిపోతుంది సైలెన్సర్ డబ్బా డబ్బా బాదాడు. చూడండి అటు చూడండి అటు చూడండి పొట్ట బగ్గి వెళ్ళలేదు, వచ్చేస్తుంది రివర్స్ బగ్గి. అది వెళ్ళే ఉంటుంది సార్, టెక్నిక్ ఏదో ఉంటుంది మొత్తానికి. ప్రాపర్ ఏమంటారు దాన్ని, పిక్నిక్ పిక్నిక్ మొత్తం అన్నీ రెడీ చేసుకుని తెచ్చేసారు మా వాళ్ళు. దద్దోజనం అండి ఇది, పులిహోర, సూపర్ సూపర్. బిర్యానీ కొంచెం తినాలండి, చాలా చాలా సరిపోతుంది సరిపో అన్నీ తినాలిగా. బిర్యానీ టేస్ట్ అసలు తోపు ఉంది, మటన్ పీస్ కూడా సూపర్ కుక్ అయింది. ఇలాగ డిజర్ట్లో మధ్యలో అదిగో నా కార్లు బళ్ళు సౌండ్లు అలా నిలబడి ఫుడ్ తింటే వేరే లెవెల్ ఉంది. వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు ఇక్కడ నుంచి. చిన్న పిల్లల వాళ్ళు, నాకన్నా చిన్న పిల్లలు, నేను చిన్న పిల్లలని కాదు కానీ చాలా చిన్న పిల్లలు. మీకు ఎడారంటే విపరీతమైన వేడి అలాగే తెలుసు కదా, ఎంత చల్లగా ఉందంటే నా చెయ్యి గడ్డ కట్టేస్తుంది ఇక్కడ, అంత చల్లగా ఉంది ఇక్కడ. ఇలా ఫ్యామిలీలు కూర్చుని అలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మొత్తం. వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు పక్క వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు మూమెంట్ అలా ఉన్నాడు. తిప్పిసాడు వెనక్కి తిప్పిసాడు. చాలా చల్లగా ఉంది, చలేసేస్తుంది ఇక్కడ, చేతులు గడ్డ కట్టేస్తున్నాయి. ఆ వెహికల్ చూడండి అక్కడ మొత్తం డ్రిఫ్ట్ల మీద డ్రిఫ్ట్లు వేస్తున్నాడు. కింద పైకి ఎక్కలేకపోయాడు కదా, అందుకే ఇక్కడ కింద చేస్తున్నట్టున్నాడు అడవిడి. బోయ్ మొత్తం ఎవడదో ఊడిపోయింది, ఊడిపోయి కింద పడిపోయింది. ఈ వెహికల్ చూసారా బగ్గీలు ఎంత ఎలా ఉన్నాయో, చాలా పెద్దవి, 4 సీటర్, మళ్ళీ 4 ఎక్కచ్చు. అసలు మనం ఎప్పుడు ఎక్కడ చూసుంటాం ఇలాంటి. ఆ సస్పెన్షన్ ఆ జోకర్లు చూడండి ఎలా ఉన్నాయో. మ్యావరిక్ కార్ అంట, చాలా బాగున్నాయి. డిఫెండర్ స్క్వాడ్ వెళ్తుంది. ఓ ఎక్కేసింది 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 ఎక్కేసింది. ఓ మై గాడ్, 2 ఎక్కేసినాయి. ఇప్పుడు ఈ వెహికల్ వెళ్ళేది చూడండి. రే రెస్లర్ రెస్లర్ ఇస్లాం. ఓ ఈయన చాలా ఫేమస్, పేరు మర్చిపోయా నేను. వలి పెద్ద రెస్లర్, వలి పెద్ద రెస్లర్, వలి ఇతను హంజా హంజా హంజా. ఒరే 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 నీకు తెలియదు అరే చాలా రే. ఓ మై గాడ్, ఒరే పెద్ద రెస్లర్ రా, పెద్ద రెస్లర్ రా రే, పెద్ద రెస్లర్ వలి. అసలు చాలా అగ్రెసివ్ రా. ఎవరు కాదు కాదు కాదు, అది ఇస్లామా, ఇతని పేరు ఇస్లాము, ఇతని పేరు రా. ఒరే ఆయన కారు ఇది, వెళ్ళిపోతున్నట్టు అన్నారు, పైకి ఎక్కుతాడు అనుకుంటా. ఒరే వలి అరే, అతను చాలా పెద్ద రెస్లర్ అనమాట. హంజా 11.5 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, పెద్ద బాక్సర్ అనమాట, చాలా అగ్రెసివ్ ఉంటాడు. నేను అతని వీడియోలు చాలా చూశాను. అంటే అస్సలాముఅలైకుం. చాలా ఫ్రెండ్లీ ఉన్నారు ఇక్కడ పీపుల్ కూడా, వాళ్ళు ఫ్రెండ్లీ ఉన్నారు అనమాట. ఫైనల్లీ ఒక ఫోటో అయితే దిగేశాను. మనం అది చైనా కార్ అన్నాం, అది చైనా కార్ కాదురా, అది పెద్ద కార్, కనపడలా మనకు సరిగ్గా. మెర్సిడీస్ వాడిది, ఆ కార్లోనే వచ్చి చేస్తున్నాడు అనమాట అతను. హంజా అని చాలా పెద్ద రెస్లర్. నేను ఇప్పటికీ చూశానంటే చాలా ఇదిగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే అతని వీడియోలు అన్నీ చూసాను నేను. గబుక్కున్న పేరు గుర్తురాలా నాకు, టెన్షన్లో అది అక్కడి వరకే లాగిపోతుంది. అది
ఎక్కేసాడా? ఎక్కేసినట్టే. ఎక్కేసాడు. అయిపోయింది. వెళ్ళిపోయాడు. ఒకేసారి సడన్గా అందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి ఎక్కుతారు అనుకుంటా. అమ్మాయి తోలుతుంది, అందులో అమ్మాయి ఉంది, అందుకే స్లోకి వెళ్తా. మనం వచ్చినప్పుడు ఇన్ని వెహికల్స్ లేవు, ఇప్పుడు చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో. అక్కడ కంసా కారు ఆగిపోయింది. అదిగోండి వాళ్ళందరూ వెళ్ళారు తీసుకురావడానికి. ఆగిపోయింది అక్కడ, దిగిపోయింది మొత్తం. వెనకాల టైర్ మొత్తం దిగిపోయింది. వెళ్ళు. ఇవన్నీ క్యారవాన్లు తెచ్చేసుకున్నారు, అలాగా కారుకి తగిలించుకుని తెచ్చేసుకుని ఇక్కడ సెటిల్ చేస్తారు అనమాట. చలి మొదలైపోయింది, జర్కిన్లు కూడా వేసేసుకున్నాం. అయితే ఇది మొత్తం కూడా ఎలా ఉందంటే కోడి పందాల కోసం కారు లాగినట్టు ఉందన్నమాట. అలానే ఉంది సేమ్, నాకు ఆ వైపే వస్తుంది. ఇప్పుడు మనం లివా విలేజ్కి వచ్చాం. లివా విలేజ్ అని లోపల ఉంది, లోపలికి వెళ్ళి చూపిస్తా. ఎడారిలో సన్సెట్ చూడండి, ఆ జైంట్ వీల్ మధ్యలో నుంచి అలా సన్సెట్ జరుగుతుంది. భలే ఉంది కదా. ఆన్లైన్ టికెటింగ్ సెపరేట్ లైన్ అనమాట. సెపరేట్ లైన్ చేసుకున్నాం. ఇలా లైన్ చాలా వెళ్ళాం. అదేంటి అలా కొట్టి సరిపోయి వేసిందిరా, తగిలేసిందిరా. What's your name? Ayan. Nice to meet you. You're going to have fun inside, right? Yeah. Make sure I'm going to come check on you. Make sure you finish everything, huh? Okay. Good. ఇలా చేతికి బ్యాండ్ వేసుకుని వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్దాం. ఇంకెలా లోపలికి వెళ్తే భలే పెట్టారు కలర్. దానికి లైటింగ్ ఎక్కడి నుంచి పడుతుంది పైన. పైన మొత్తం ఈ డిజైన్ మొత్తం అన్ని క్లాత్, కానీ అలా డిజైన్ చేశారు. ఇలా లోపలికి వెళ్తే సెక్యూరిటీ మాత్రం అసలు చాలా మంది ఉన్నారు. లివా విలేజ్ అని చాలా మంది సెక్యూరిటీ ఉన్నారు. ఇది స్లింగ్ షాట్ అన్నమాట. అందులో కూర్చుంటే సడన్ గా పైకి తీసుకెళ్తుంది. మనం హైదరాబాద్ లో ఒకసారి అన్నాం, FNF ఆడాం ఒకసారి. ఇక్కడ కూర్చోడానికి అరబిక్ స్టైల్, ఎదురేమో డీజే అనమాట. డీజే ఏదో మొత్తం మ్యూజిక్ ఏదో జరుగుద్ది. ఇక్కడ అలా కూర్చుని వింటారు. ప్రేయర్ టైం ప్రస్తుతానికి ఎవరు లేరు, వస్తారు కాసేపట్లో. ఇదేదో స్మాష్ రూమ్ అంట. ఇందులోకి వెళ్ళాలంటే 75 dirhams. ఇదేమో లైక్ స్కారీ రూమ్ లాంటిది. ఇది కూడా అంతే. బేసిక్గా మనకి 25 dirhams ఇచ్చి లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకోవడం, నడవడం ఫ్రీ అనమాట. మిగిలిన అన్నీ కూడా డబ్బులు పెట్టి వెళ్ళాల్సిందే. హౌస్ ఆఫ్ హెర్రర్, కానీ బయట నుంచే భలే ఉంది చూడండి. కళ్ళల్లో అలా వచ్చి పొర్రె పెట్టి వాటర్ అది పొగ వస్తుంది అక్కడ నుంచి. ఇది 50 dirhams. ఇది కూడా బాగుంది. అబ్బా భలే సెట్ చేశారు ఇవన్నీ. ఇదిగోండి, ఇవన్నీ కూడా పూర్వం ఎలా అయితే బిల్డింగ్లు ఉన్నాయో అబీదాబీలో ఆ స్టైల్లో కట్టారనమాట. వీళ్ళేమో ఆ స్టిక్స్తో డ్యాన్స్ వేస్తారు వీళ్ళు. వెళ్ళి దుబాయ్ వాళ్ళు చాలా తక్కువ స్పైసీ తింటారు. వాళ్ళే తాగేసారంటే మనం ఈజీగా తాగేచ్చు. దక్కమని చెవు ఉంది అక్కడ. దక్కమని లెవెల్ 1 చూసా లెవెల్ 2 లెవెల్ 3 వెరీ ఈజీ. మాచా ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, మాచా ఛాలెంజ్. ఏదో ఛాలెంజ్ ఉందా, ఛాలెంజ్ చేస్తున్నాం. ఎన్ని తాగితే మనం అది ఆడొచ్చు, ఇంకో డిస్కౌంట్లు అవి వస్తాయంట. కమాన్ రవలి కమాన్. ఎస్ వన్ మోర్. మురళి గారు కూడా తాగేస్తున్నారు. ఎలా ఉందిరా? మనకి జుజుబీరా, మనకి జుజుబీ. లెవెల్ 1 ఈజీ. నెక్స్ట్ లెవెల్ 2 అన్నాడు వెరీ ఈజీ బ్రో అంటే అది చూసి చూడన్నాడు. అది ఇందులో ఏదో కలిపారయ్యా. కండెన్స్ మిల్క్ అండ్ విప్ క్రీమ్ అండ్ చిల్లీ పౌడర్. కండెన్స్ మిల్క్ అండ్ చిల్లీ పౌడర్. ఓకే కొట్టు జాక్ పొట్టు. కమాన్. ఇస్ ఇట్ స్పైసీ? సింపుల్ గా అన్నాడు. తాగు. ఏది మనకు స్పైసీయే కాదు, ఇది లో స్పైసీ. ఇది మోర్ స్పైసీ. నాకు అర్థమైపోయింది సార్. ఎందుకు? ఇది గొంతులో నొప్పి మంట వస్తుందా? బ్రదర్ ఆల్రెడీ లాట్ ఆఫ్ స్పైసీ వెంట్ లిటిల్ బిట్. ఫిక్స్ చేసి లాస్ట్ ఇది 3 వచ్చేస్తే మనం ఛాలెంజ్ గెలిచినట్టు. స్పైసీ ఛాలెంజ్. గొంతులో మంట వస్తుందా? సూపర్ అండి. ఛాలెంజ్లకే ఛాలెంజ్ చేస్తారు ఈయన. కమాన్. మండుతున్నట్టుంది. పైన అలాగే ఉంది, ఇది కరగట్లేదు. కడుపులేసే కడుగుద్ది అదే. ఆగరా. గొంతులో మంట వస్తుంది.
గొంతులో వస్తుంది. ఏంటి పరిస్థితి? కాఫీ థ్యాంక్ యూ. ఫైనల్ ఈడు సంపాదించాడు. మనం గెలిచాం. నూన్ ఫుడ్ లో 40% ఆఫ్ తో ప్యాన్ చేసి కొనుక్కోవచ్చు అనమాట. ఈడు పద కమాన్. ఫస్ట్ టైం వేసుకుంటాం. టైం స్టార్ట్ అయిపోయింది అప్పుడే. కమాన్. ఒరే అరే నిజం నన్ను తలుచుని కొట్టానట్రా. అతని కన్నా గట్టి కొట్టు. ఇంకోటి 559 ఏంటి? ఓహో అక్కడ తగలాలంటే ఆహా అక్కడ తగలాలా? అరే నీ ముఖానికి తగిలేదురా అది జస్ట్ వెనక్కి వచ్చి. 559 వద్దురా చాలు వెళ్ళాడు పోలీసు. ఒరే నాది కాదు నీకు తగిలేసేది. రే ఏంటి నన్ను తలుచుకున్నావు ఏంటి? నన్ను అర్థం తలుచుకోకరది. బాబు వెనక్కి వచ్చింది. సెకండ్ కూడా బాగానే తగిలింది. 3166 చాలు మనకే తగులుతుంది. షోల్డర్ నొప్పి వచ్చిందిరా. ఇక్కడ ఈ ఆర్సీ కార్స్ తో గేమ్ ఆడుతున్నారు అనమాట. ఇది కూడా డబ్బులే. ఇంకా అక్కడ ఒరిజినల్ కార్స్ ఆఫ్ రోడింగ్ చూసాం కదా, ఇది బొమ్మ కార్స్ ఆఫ్ రోడింగ్ అనమాట. చిన్నపిల్లలు ఇట్లతో ఆడతారు. అక్కడ బొమ్మలు వెళ్తుంటే మా బుడ్డోళ్ళు ఆ బొమ్మల దగ్గరికి పరిగెట్టేస్తున్నారు. పల్లె ఉంది నిజంగా బొమ్మలాగే ఉంది అసలు. ఎలా నుంచోండి త్వరగా. అనన్య సూపర్. ఇక్కడ యూఏఈ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ జరుగుతుంది. అలా స్టిక్స్తో డ్యాన్స్ చేస్తారనమాట. అక్కడ డ్రమ్స్ కొడుతున్నారు, ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు అటు ఇటు 2 బ్యాచ్ల కింద వచ్చి డ్యాన్స్ ఎంత సింపుల్గా ఉందో. ఒళ్ళు కదలకుండా అలా నిలబడి అలా కర్ర ఊపడమే. అది ఎలా ఉంటుందో పట్టుకోవాలని ఉంది నాకు. ఇప్పుడు వరుసగా అందరూ వచ్చి అవి తీసుకుని డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. లోకల్ పీపుల్ కూడా. అరబ్ వాళ్ళు ఎలా కూర్చుంటారు అనేది ఇక్కడ డెమో పెట్టారు. దీని మీద మనం కూర్చోవచ్చు. ఇలా కూర్చుని ఇలా పిల్లల మీద చేయి పెట్టుకుని అలా కూర్చుని కాఫీ తాగడం, టీ తాగడం, కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు పూర్వంలో. ఇప్పుడు కూడా ఎడారులు ఇలాగే చేస్తున్నారు కొంతమంది. అది ఇక్కడ పెట్టారనమాట రెప్లికా. ఈ రంగుల రత్నం మా ఇండియాలో నా చిన్నప్పుడు వచ్చింది. నా చిన్నప్పుడు చూసా. హాయ్, మా పాపకి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్ లింక్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 సబ్స్క్రైబర్ నేనే. 100 సబ్స్క్రైబర్లో 99 అయింది. 100 సబ్స్క్రైబర్ నేను చేశా. ఛానల్ లింక్ ఇస్తా అక్కడ చూడండి. ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇది ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. ఎంత పైకి వెళ్తుందో చూపిస్తాను మీకు. త్రీ 2 1 అయ్యా ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అంతే ఫోర్స్ కింద దాకా వస్తుంది. మళ్ళీ పైకి మళ్ళీ గుండ్రంగా తిరుగుతుంది అది. అయ్యి బాబు నేను ఎక్కితే చచ్చిపోతాను. ఇది అక్కడ గాల్లోనే పోతాయి, గాల్లో ప్రాణాలు. ఇప్పుడు చూడండి లైటింగ్తో ఎంత బాగుందో. పొద్దున్న మొత్తం ఎడారిలాగా ఉంది కదా. బా మొత్తం లైటింగ్లే. ఇప్పుడు మనం ఇందాకున్న ప్లేస్కి మళ్ళీ వచ్చాం. ఇప్పుడు నైట్ వచ్చాం చూడండి.
ఇక్కడ అందరూ ముందే ప్రిపేర్ అయ్యేలా కారుల్లో కింద కూర్చుని ఇలా నిలబడి ఈ షో చూడడానికి వెయిట్ చేస్తున్నారనమాట వీళ్ళంతా. అక్కడైతే కుర్చీలు కూడా వేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు జరుగుద్ది అనమాట. ఇప్పుడు రేస్ జరుగుద్ది. ఒక 1 by 1 కార్లు ఎక్కుతున్నారు పైకి అలాగా. ఈ వెహికల్ ఎక్కలేకపోయింది, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది. ఈ వెహికల్స్ అన్నీ చూసారా ఎలా ఉన్నాయో, మొత్తం ఇలా ఇంజిన్లో నుంచి బయటకు వచ్చినాయి అనమాట. అన్ని వెహికల్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో వెహికల్ వెళ్ళింది చేయడానికి, పైకి ఎక్కడానికి. ఎక్కుద్ది చూడండి, సౌండ్ చూడండి ఎలా వస్తుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్లాంట్ బాగా స్ట్రైట్గా ఉంది, కాకపోతే అది మాత్రం కొంచెం బెండ్ అయి ఉందన్నమాట. ఇది మాత్రం అలా పైకి ఉంది, అందుకే ఇక్కడ కష్టమవుతుంది వెహికల్స్ ఎక్కడం. ఇప్పుడే లేజర్ షో స్టార్ట్ అయినట్టుంది. అక్కడ ఫ్లాగ్ వేసారు చూడండి. ఈ లైటింగ్ ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది తెలీదు. అమ్మా ఇప్పుడే ఫైనల్లీ లేజర్ షో అయితే స్టార్ట్ అయింది. లైట్లన్నీ కట్టేశారు. ఇక్కడికి రావాలంటే బోల్డ్ ఖర్చు అవుద్ది. మీరు మాత్రం ఇంత ఫ్రీగా చూసేయండి. అయ్యా ఈ వెహికల్ చూడండి ఎంత ఉందో, టైర్ చూడండి ఎంత ఉందో. అరే అమ్మా, అరే రే రే, ఓ మై గాడ్, ఇది అమ్మాయి ఎంత ఉందిరా బాబు ఇది. ఇప్పుడే మెల్లగా స్టార్ట్ అవుతుంది. అసలు చూడండి, అది ఇసుక దెబ్బల మీద ఎడారిలో ఎలాంటి లేజర్ షో పెట్టారో. ఓ డ్రోన్లు గాల్లో ఈగల్లా మారింది. ఇప్పుడు ఎగురుతుంది వస్తుంది మన వైపే. అంతే ఇక్కడేమో ఇసుక మీద ఏమో ఆ షో, గాల్లో ఏమో అది. ఇప్పుడేమో హెల్మెట్ వచ్చింది. ఆ హెల్మెట్ కూడా చూడండి ఎలా తిరుగుతుందో. స్పీడ్ తిరుగుతుందా. బైక్స్, హాట్ ఎయిర్ బెలూన్ డ్రోన్స్ తో. వెనక ఇంకోటి, ఆ వెనక ఇంకోటి, మూడోది వచ్చింది. తిరుగుతున్నాయి కింద చూడయి. 4 వస్తుందిరా. 4 5 డ్రోన్లు ఎక్కువ అయిపోయినాయి. లివా 2026 ఇప్పుడే సడన్ గా స్టార్ట్ అయినాయి. వేరే లెవెల్. నా లైఫ్ లో ఇలాంటి ఎప్పుడు చూడలేదురా. అరే రేపు సరిపోలే అంత వచ్చింది. గుండెలు అరే అరే రే రే, చూడరా మెరుపులు గాల్లో. లాస్ట్ లో ఆ క్రాకర్స్ ఏదైతే ఉందో బ్యాడ్ మామూలుగా లేదయ్యా. లాస్ట్ లో వరకు సూపర్ మామూలుగా లేదు. వెయిట్ చేయడం వర్త్ అనిపించింది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత. సూపర్. అల్ మనరా బేకరీస్ అండ్ మార్కెట్స్. ఇక్కడ జాతర ఏదో ఉంటదట, జాతర ఏంటో చూద్దాం. ఇక్కడ అన్ని కూడా స్వీట్లు ఉన్నాయి అన్నమాట వీళ్ళవి. ఇవన్నీ కూడా బక్లావా స్వీట్లు ఇవన్నీ ఉన్నాయి. ఏంట్రా బుక్స్ కొన్నారేంట్రా, ఏదో కొంటామని వెళ్ళారు. అరే వేడి వెచ్చగా ఉంది. 1999 నుంచి ఉందండి, పుట్టినప్పటి నుంచి ఉందరా ఇది. అల్ మనారా బస్ వెచ్చగా ఉందిరా. ఇదేనండి జాతర. లేకపోతే ఇది పెరుగా
ఇది నాకు ఇచ్చాను. ఇదిగో ఇది పట్టుకోండి. ఇదేనా జాతర? నీకు జాతర. మాకు జాతరేనా? ఏంటండి దట్టులా ఉంది, లోపల నువ్వులు ఉన్నాయి. మొత్తం 4-5 పేర్లు చెప్పాడు. జాతర ఫిలాఫిల్ అన్నాడు, ఏదో అన్నాడు అన్నాడు. అట్టు మీద పుల్లగా ఉంది, లోపల బాగానే ఉంది కానండి అట్టు వేసుకుని దాని మీద కారపొడి జల్లుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇదేనా జాతర? ఇదేంటండి, దీని పేరు ఏంటండి? లబ్రా విత్ ఫిలాఫిల్. ఫిలాఫిల్ అంటే ఏంటండి? మనకి పెసర పునుకులు వేసుకుంటాం కదా. చోలే పునుగులు. టేస్ట్ చూద్దాం. అదైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది జాతర. చికెన్ ఏమన్నా ఎత్తారేంటి ఇందులో? మరి మెత్తగా తగిలింది ఏంటండి అది? అదే ఫిలాఫిల్. అదే ఫిలాఫిల్. చాలా లోపల తగిలింది ఫిలాఫిల్. సూపర్ ఉందండి దీని టేస్ట్. భలే ఉన్నాయండి రెండుని. ఇది ఏ కంట్రీ ఫుడ్ అండి? ఇది లెబనీస్. 160కి దగ్గరలో ఉన్నాం. వాళ్ళందరూ మాకన్నా ముందు ఉన్నారు. వాళ్ళు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు. ఇప్పుడే ఇంటికి వచ్చాం. వెళ్ళేటప్పుడు ఎవడో పక్కనే అన్నాడు, అది గూగుల్ మ్యాప్ లో పడితే పక్కనే వచ్చింది. ఈ పక్కన ఏదో లేవా ఉందండి, ఏదో అది రెస్టారెంట్ హోటల్ అయ్యి ఉంటుంది. అది కూడా బీచ్ పక్కనే కనబడింది. 300 కిలోమీటర్లు వెళ్ళి వచ్చామన్నమాట. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు నిజంగా వాళ్ళు మంచి ప్లేస్ చూపించారనమాట. ఫుల్గా ఒక డే అంతా దానికి అయిపోయింది. మీరు అన్నట్టు లెంత్ కూడా పెరిగింది. ఎలా ఉందో చెప్పండి. మ్యాక్సిమం ఇలా పెట్టడానికి ట్రై చేద్దాం, కుదిరితే ఇలా మంచి కంటెంట్ ఏమైనా దొరికితే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.